ఓం శాంతి. మురళీ డేట్ 26/8/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, జ్ఞాన సాగరుడైన బాబా వచ్చారు. ఈ భూమినంతా సారవంతంగా చేయటానికి, భూమి సారవంతంగా కావటం కోసం బాబా జ్ఞాన వర్షాన్ని కురిపిస్తున్నారు. స్వర్గ స్థాపన జరుగుతుంది. స్వర్గంలోకి వెళ్ళటానికి పిల్లలందరూ దైవీ సాంప్రదాయాలుగా తయారవ్వాలి. మన అందరి యొక్క కర్తవ్యం ఉన్నతమైన ఆత్మిక సేవ చెయ్యటం. ఇక్కడ కూర్చున్న లేక నడుస్తూ తిరుగుతున్న విశ్వాన్ని, విశేషంగా భారతదేశాన్ని పావనంగా తయారు చేయటం మన కర్తవ్యం. శ్రీమతమనుసారంగా బాబాకు సహాయకులుగా కావాలి. ఇదే సర్వోత్తములైన బ్రాహ్మణుల కర్తవ్యం. ఏంటి? ఆత్మిక సేవ చెయ్యటం, ప్రపంచాన్ని, భారతదేశాన్ని పావనంగా తయారు చేయటం, శ్రీమతం అనుసారంగా బాబాకు సహాయకులుగా అవ్వటమే మనందరి యొక్క ముఖ్య కర్తవ్యం. బాబా సమానంగా టీచర్గా అవ్వండి. యుక్తితో అందరినీ ఈ అసత్య ఖండం నుండి బయటకు తీసుకొచ్చి సత్య ఖండానికి వెళ్లేందుకు అర్హులుగా తయారు చెయ్యాలి. ప్రపంచం యొక్క సాంగత్యం చెడు సాంగత్యం. కాబట్టి చెడు సాంగత్యంతో దూరంగా ఉంటూ ఒక్క సత్యం యొక్క సాంగత్యాన్నే చెయ్యాలి. ఉన్నత పదవి కోసం చదువులో నిమగ్నమైపోవాలి. ఒక్క బాబా శ్రీమతంపైనే నడవాలి. మనం ఏ సేవ చేసినా విశ్వ కళ్యాణం కోసం అర్పించి ముందుకు వెళుతూ ఉండాలి. భక్తిలో కూడా గుప్త దానీలు, పుణ్యాత్మలుగా ఎవరైతే ఉంటారో వారు సర్వుల మంచి కోసం అనేక సంకల్పాలు చేస్తారు. అలా మన ప్రతి సంకల్పం సేవలో అర్పితమవ్వాలి. ఎప్పుడూ కూడా నాది అన్న ఆలోచన ఉండకూడదు. ఏదైనా అందరి సేవ కోసము అనుకోవాలి. ఏ సేవైతే సమస్యగా అవుతుందో అది సత్యమైన సేవ కాదు. నాది అన్నది వదలండి. సత్యమైన సేవాదారిగా కండి. సేవ ద్వారా విశ్వ కళ్యాణం చేస్తూ ముందుకు వెళుతూ ఉండండి. కష్టాలన్నీ కూడా సహజంగా అనుభవం అవ్వాలి అంటే ప్రతి విషయాన్ని ప్రభు అర్పణ చేసినట్లయితే రానున్న కష్టాలు సహజమైనవిగా అనుభవమవుతాయి. ఎవరం మనం? గుప్తదాని పుణ్యాత్మలం. మన సర్వస్వం సేవ కోసం అర్పించాలి. ఈ రోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు జ్ఞానం అనే వర్షాన్ని కురిపించి ఈ భూమిని సారవంతంగా చేసేందుకు జ్ఞాన సాగరుడైన బాబా వచ్చారు. ఇప్పుడు స్వర్గ స్థాపన జరుగుతుంది. అందులోకి వెళ్లేందుకు మీరు దైవీ సాంప్రదాయం కలవారిగా అవ్వాలి. ప్రశ్న: సర్వోత్తమ కులానికి చెందిన పిల్లల ముఖ్య కర్తవ్యం ఏమిటి? జవాబు: సదా ఉన్నతమైన ఆత్మిక సేవ చెయ్యటం.
ఇక్కడ కూర్చొని లేక నడుస్తూ తిరుగుతూ మొత్తం విశ్వాన్ని, విశేషంగా భారతదేశాన్ని పావనంగా తయారు చేయటం, శ్రీమతంపై బాబాకు సహాయకులుగా అవ్వటం, ఇదే సర్వోత్తములైన బ్రాహ్మణుల కర్తవ్యం. పాట: ఎవరైతే ప్రియుడు తోడు ఉన్నారో వారి కోసం జ్ఞాన వర్షం కురుస్తుంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రితో ఉన్న మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఎందుకంటే బాబా జ్ఞాన సాగరుడు. ఏ తండ్రి? శివ్ బాబా. బ్రహ్మ బాబాను జ్ఞాన సాగరుడు అని అనరు. శివ్ బాబానే పరంపిత పరమాత్మ అని అంటారు. ఒకరు లౌకికమైన దైహిక తండ్రి, రెండవ వారు పారలౌకికమైన ఆత్మిక తండ్రి. అతను శరీరానికి తండ్రి అయితే ఇతను ఆత్మలకు తండ్రి. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. ఈ జ్ఞానాన్ని వినిపించేది జ్ఞాన సాగరుడు. ఏ విధంగా అందరికీ భగవంతుడు ఒక్కరే అని అంటారో అలాగే జ్ఞానాన్ని కూడా ఆ ఒక్కరే అర్థం చేయించగలరు. శాస్త్రాలు, గీత మొదలైనవి చదువుతారు, భక్తి చేస్తారు. కానీ ఇది జ్ఞానం కాదు. వాటి ద్వారా జ్ఞానం వర్షించదు. కావుననే భారతదేశం పూర్తిగా ఎండిపోయింది, నిరుపేదగా అయిపోయింది. వర్షం కురవకపోతే భూమి మొదలైనవన్నీ ఎండిపోతాయి. అది భక్తి మార్గం. దానిని జ్ఞాన మార్గము అని అనరు. జ్ఞానం ద్వారా స్వర్గ స్థాపన జరుగుతుంది. అక్కడ ఎల్లప్పుడూ భూమి సస్యశ్యామలంగా ఉంటుంది, ఎప్పుడూ ఎండిపోదు. ఇది జ్ఞానం యొక్క చదువు. ఈశ్వరుడైన తండ్రి జ్ఞానాన్నిచ్చి దైవీ సాంప్రదాయాలుగా తయారు చేస్తారు. నేను ఆత్మలైన మీ అందరి యొక్క తండ్రిని అని బాబా అర్థం చేయించారు. కానీ నా కర్తవ్యాన్ని మరియు నన్ను తెలుసుకోని కారణంగానే మనుష్యులు ఇంత పతితులుగా, దుఃఖితులుగా మరియు నిరుపేదలుగా అయిపోయారు. పరస్పరం ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఉంటారు. ఇంట్లో తండ్రి లేనప్పుడు పిల్లలు పోట్లాడుకుంటూ ఉంటే మీకసలు తండ్రి ఉన్నాడా లేడా అని వారినంటారు కదా. అలాగే ఈ సమయంలో కూడా అసలు తండ్రి ఎవరో మొత్తం ప్రపంచానికి తెలియదు. తెలియని కారణంగానే ఇంతటి దుర్గతిలో ఉన్నారు. తెలుసుకోవటం ద్వారా సద్గతి లభిస్తుంది. సర్వుల సద్గతి దాత ఒక్కరే. వారినే తండ్రి అని పిలుస్తారు. వారి పేరు శివ. వారి పేరు ఎప్పుడూ మారదు. సన్యాసం పుచ్చుకున్నప్పుడు పేరును మారుస్తారు కదా. పెళ్లిలో కూడా కుమారి పేరుని మారుస్తారు కదా. ఈ ఆచారం భారతదేశంలోనే ఉంది, విదేశాలలో ఇలా జరగదు. శివ్ బాబా అందరికీ తల్లి తండ్రి వంటివారు. నీవే తల్లివి తండ్రివి అని మహిమ చేస్తారు. నీ కృపతో అపారమైన సుఖం లభిస్తుంది అని భారతదేశంలోనే మహిమ చేస్తారు. అలాగని భక్తి
భక్తి మార్గంలో భగవంతుడు కృప చూపిస్తూ వచ్చారు అని కాదు. భక్తిలో అసలు అపారమైన సుఖమే ఉండదు. స్వర్గంలో ఎంత సుఖం ఉంటుందని పిల్లలకు తెలుసు. అది కొత్త ప్రపంచం. పాత ప్రపంచంలో దుఃఖమే ఉంటుంది. ఎవరైతే జీవిస్తూ పూర్తిగా మరణిస్తారో వారి పేర్లను మార్చవచ్చు. కానీ మాయ వారిపై విజయాన్ని పొందితే బ్రాహ్మణుల నుండి శూద్రులుగా అయిపోతారు. కావుననే బాబా పేర్లను పెట్టరు. బ్రాహ్మణుల మాల తయారవ్వదు. పిల్లలైన మీరు సర్వోత్తమమైన ఉన్నతమైన కులానికి చెందినవారు. మీరు ఉన్నతమైన ఆత్మిక సేవను చేస్తారు. మీరిక్కడ కూర్చున్నా లేక నడుస్తూ తిరుగుతున్నా మొత్తం విశ్వానికి మరియు విశేషంగా భారతదేశానికి సేవ చేస్తారు. మొత్తం విశ్వాన్ని మీరు పవిత్రంగా తయారు చేస్తారు. మీరు బాబాకు స్వచ్ఛమైన సహాయకులు. బాబా శ్రీమతంపై నడుస్తూ సహాయం చేస్తారు. ఈ భారతదేశమే పావనంగా అవుతుంది. మేము కల్పము ఈ భారతదేశాన్ని పవిత్రంగా చేసి పవిత్ర భారతదేశంపై రాజ్యం చేస్తాము అని మీరంటారు. బ్రాహ్మణుల నుండి మనం భవిష్యత్తు దేవీ దేవతలుగా తయారవుతాము. విరాట రూపం యొక్క చిత్రం కూడా ఉంది. ప్రజాపిత బ్రహ్మ సంతానం బ్రాహ్మణులే కదా. ప్రజాపిత బ్రహ్మ సన్ముఖంగా ఉన్నప్పుడే బ్రాహ్మణులుగా అవుతారు. ఇప్పుడు మీరు సన్ముఖంగా ఉన్నారు. మీరు ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రజాపిత బ్రహ్మ సంతానంగా భావిస్తారు. ఇది ఒక యుక్తి. సంతానంగా భావించినట్లయితే సోదరి సోదరులుగా అవుతారు. సోదరి సోదరులు పరస్పరం ఎప్పుడూ చెడు దృష్టి ఉండకూడదు. మీరు 63 జన్మలు పతితులుగా ఉన్నారు. ఇప్పుడు పావన ప్రపంచమైన స్వర్గంలోకి వెళ్ళాలి అనుకుంటే పవిత్రంగా అవ్వండి అని ఇప్పుడు బాబా ఒక ఆదేశాన్ని జారీ చేస్తారు. అక్కడికి పతిత ఆత్మలు వెళ్ళలేవు. కావుననే అనంతుడనైన తండ్రినగు నన్ను మీరు పిలుస్తూ ఉంటారు. నేను ఈ శరీరం ద్వారా మాట్లాడతాను అని శివ్ బాబా కూడా అంటారు. లేకపోతే నేనెలా రాగలను? నా జన్మ చాలా దివ్యమైనది. సత్యుగంలో దైవీ గుణాలు కలిగిన దేవతలు ఉంటారు. ఈ సమయంలో అసూరి గుణాలు కలిగిన మనుష్యులున్నారు. ఇక్కడ మనుష్యులకు దేవతలు అని పిలవటానికి వీల్లేదు. ఇక్కడ పేర్లు మాత్రం ఎంతో పెద్ద పెద్దగా పెడుతూ ఉంటారు. సాధువులు తమను తాము శ్రీ శ్రీ అని పిలుచుకుంటూ ఉంటారు. మనుష్యులను శ్రీ అని పిలుస్తారు. ఎందుకంటే సాధువులు పవిత్రంగా ఉంటారు. కావుననే శ్రీ శ్రీ అని పిలిపించుకుంటారు. కాని వారు కూడా మనుష్యులే కదా. వారు వికారాలలోకి వెళ్ళకపోయినా వారు వికారి ప్రపంచంలోనే ఉన్నారు కదా. మీరు భవిష్యత్తులో నిర్వికారి దైవీ ప్రపంచంలో రాజ్యం చేస్తారు.
అక్కడ కూడా మనుష్యులే ఉంటారు, కానీ వారు దివ్య గుణ సంపన్నులుగా ఉంటారు. ఈ సమయంలో మనుష్యులు అసూరి గుణాలు కలిగిన పతితులుగా ఉన్నారు. భగవంతుడు మురికి పట్టిన వస్త్రాలను ఉతుకుతాడు అని గురునానక్ కూడా బాబా యొక్క మహిమ చేస్తాడు. ఇప్పుడు బాబా స్థాపన మరియు వినాశనం చేసేందుకు వచ్చారు. ఇతర ధర్మ స్థాపకులందరూ కేవలం వారి ధర్మం యొక్క స్థాపన చేస్తారు. వారు ఇతర ధర్మాల యొక్క వినాశనం చెయ్యరు. వారి ధర్మం అలా వృద్ధిని పొందుతూనే ఉంటుంది. ఇప్పుడు బాబా ఆ వృద్ధిని ఆపుతారు. బాబా ఏక ధర్మ స్థాపన, అనేక ధర్మాల వినాశనం చేస్తారు. డ్రామా అనుసారంగా ఇది జరగవలసి ఉంది. నేను ఆది సనాతన దేవి దేవత ధర్మం యొక్క స్థాపనను చేస్తాను అని బాబా అంటారు. దానికోసమే నేను మీకు చదువు చెప్తున్నాను. సత్యుగంలో అనేక ధర్మాలు ఉండవు. డ్రామాలో వీరందరూ తిరిగి వెనక్కి వెళ్ళటం రచింపబడి ఉంది. ఈ వినాశనాన్ని ఎవరూ ఆపలేరు. ఎప్పుడైతే ప్రపంచంలో వినాశనం జరుగుతుందో అప్పుడే విశ్వంలో శాంతి ఏర్పడుతుంది. ఈ యుద్ధం ద్వారానే స్వర్గం యొక్క ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ మహాభారీ యుద్ధం కల్పపూర్వం కూడా జరిగిందని మీరు వ్రాయొచ్చు. మీరు ప్రదర్శనని ప్రారంభోత్సవం చేసినప్పుడు ఈ విషయం వ్రాయండి. స్వర్గం యొక్క ప్రారంభోత్సవం జరిపేందుకు బాబా పరంధామం నుండి వస్తారు. స్వర్గ స్థాపకుడైన నేనే స్వర్గాన్ని స్థాపన చేసేందుకు వచ్చాను. స్వర్గవాసులుగా తయారు చేసేందుకు నేను పిల్లల సహాయాన్ని తీసుకుంటాను. ఇన్ని ఆత్మలను ఇంకెవరు పావనంగా చెయ్యగలరు? ఎన్నో ఆత్మలున్నాయి. ఇంటింటికి వెళ్ళి మీరు ఈ విషయాన్ని అర్థం చేయించవచ్చు. భారతవాసులైన మీరు సతో ప్రధానులుగా ఉండేవారు మళ్ళీ 84 జన్మల తర్వాత తమో ప్రధానంగా అయ్యారు. ఇప్పుడు మరలా సతో ప్రధానులుగా అవ్వండి. మన్మనాభవ, మేము శాస్త్రాలను నమ్మము అని అనకండి. మేము శాస్త్రాలను మరియు భక్తి మార్గాన్ని ఒకప్పుడు నమ్మేవారిమి, కానీ ఇప్పుడు ఈ భక్తి మార్గం యొక్క రాత్రి పూర్తవుతుంది. జ్ఞానం ద్వారా పగలు ప్రారంభమవుతుంది. సద్గతినిచ్చేందుకు బాబా వచ్చారు అని చెప్పండి. అర్థం చేయించేందుకు చాలా మంచి యుక్తులు కావాలి. కొందరు బాగా ధారణ చేస్తారు, కొందరు చాలా తక్కువగా ధారణ చేస్తారు. ప్రదర్శనలో కూడా మంచి మంచి పిల్లలు బాగా అర్థం చేయిస్తారు. తండ్రి టీచర్ అయినట్లయితే పిల్లలు కూడా టీచర్గా అవ్వవలసి ఉంటుంది. సద్గురువే తీరానికి చేరుస్తాడు అన్న గాయనం కూడా ఉంది. సత్యమైన తండ్రి సత్య ఖండాన్ని స్థాపన చేస్తారు అని అంటారు. అసత్య ఖండాన్ని స్థాపన చేసేవారు రావణుడు. ఇప్పుడు మాకు సద్గతినిచ్చే తండ్రి లభించాక మేము భక్తి ఎలా చేస్తాము?
భక్తిని నేర్పించేందుకు అనేక మంది గురువులున్నారు. కానీ సద్గురువు ఒక్కరే కదా. సద్గురువు అకాల మూర్తి అని అంటారు. కానీ మళ్ళీ అనేక మంది గురువులుగా అవుతూ ఉంటారు. సన్యాసులు మొదలైన వారు అనేక రకాల గురువులుగా ఉన్నారు. సిక్కు ధర్మం వారు సద్గురు అకాలుడు అని అంటారు. అనగా అతడికి మృత్యువు లేదు అని అర్థం. మనుష్యులను తప్పకుండా మృత్యువు కబళిస్తుంది. మన్మనాభవ అని బాబా అర్థం చేయిస్తారు. భగవంతుణ్ణి జపించినట్లయితే సుఖం లభిస్తుంది అని కూడా వారంటారు. ఈ రెండు వాక్యాలు వారికి ముఖ్యమైనవి. నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. యజమాని ఒక్కరే కదా. గురునానక్ కూడా అతడిని జపించమని సైగ చేశారు. వాస్తవానికి మీరు జపించకూడదు, మీరు స్మృతి చెయ్యాలి. ఇది అజపా జపం. నోటితో మీరు ఏమీ అనకూడదు. శివ శివ అని కూడా అనకూడదు. మీరు శాంతి ధామంలోకి వెళ్ళాలి. కావున ఇప్పుడు బాబాని స్మృతి చెయ్యాలి. అజపా జపం కూడా ఒకే విధంగా ఉంటుంది. దానిని బాబానే నేర్పిస్తారు. వారు ఎన్నో గంటలు భజనలు చేస్తూ ఉంటారు, శబ్దం చేస్తారు, మహిమ చేస్తారు, అచ్యుతం కేశవం అని అంటూ ఉంటారు. కానీ ఒక్క పదాన్ని కూడా అర్థం చేసుకోరు. ఒక్క బాబా మాత్రమే సుఖాన్నిస్తారు. వారినే వ్యాసుడు అని కూడా అంటారు. వారిలో జ్ఞానముంది, దానినే అందరికీ ఇస్తారు. సుఖాన్ని ఇచ్చేది కూడా ఆ తండ్రి. ఇప్పుడు మేము పైకెక్కే కళలోకి వెళుతున్నామని పిల్లలైన మీరు భావిస్తారు. మెట్ల వరసలో కళలను గురించి కూడా చూపించారు. ఈ సమయంలో కళలేమీ లేవు. నిర్గుణులము, మాలో ఏ గుణము లేదు అని అంటారు. ఒక నిర్గుణ సంస్థ కూడా ఉంది. చిన్న పిల్లలు మహాత్మల వంటి వారు అని బాబా అంటారు. వారిలో అవగుణాలేమీ ఉండవు. కావున వారికి నిర్గుణ బాలురు అన్న పేరు పెడతారు. పిల్లలలోనూ గుణాలు లేవు, తండ్రులలోనూ గుణాలు లేవు, అందరిలోనూ అవగుణాలున్నాయి. దేవతలు మాత్రమే గుణవంతులుగా అవుతారు. బాబా గురించి తెలియకపోవటమే అన్నింటికన్నా మొట్టమొదటి అవగుణం. విషయ సాగరంలో మునుగుతూ ఉండటమే రెండవ అవగుణం. అర్ధకల్పం మీరు మునుగుతూ వచ్చారు అని బాబా అంటారు. ఇప్పుడు జ్ఞాన సాగరుడునైన నేను మిమ్మల్ని క్షీర సాగరంలోకి తీసుకువెళతాను. క్షీర సాగరంలో వెళ్లేందుకు నేను మీకు శిక్షణ ఇస్తాను. నేను ఇతడికి సమీపంగా ఆత్మ ఉండే స్థానంలోనే వచ్చి కూర్చుంటాను. నేను స్వతంత్రుడను. నేను ఎక్కడికైనా వెళ్ళగలను. మీరు పితృలకు శ్రద్ధాన్ని తినిపించినప్పుడు వారి ఆత్మలకు తినిపిస్తారు కదా. శరీరమైతే భస్మమైపోతుంది. వారిని చూడటం కూడా సంభవం కాదు.
ఫలానా ఆత్మ యొక్క శ్రాద్ధము అని అర్థం చేసుకుంటారు. ఆత్మను పిలవటం జరుగుతుంది. ఈ విధంగా కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఆత్మ అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు రాదు. కొన్ని ఆత్మలు తెలియచేస్తాయి, కొన్ని ఆత్మలు తెలియచెయ్యవు. అలాగే ఇక్కడ కూడా ఆత్మలను పిలుస్తారు. అప్పుడు ఆత్మ వచ్చి మాట్లాడుతుంది. నేను ఫలానా స్థానంలో జన్మ తీసుకున్నాను అని ఆత్మ చెప్పదు. కేవలం నేను చాలా సుఖంగా ఉన్నాను, మంచి ఇంట్లో జన్మ తీసుకున్నాను అని చెప్తుంది. జ్ఞానం మంచిగా ఉన్న పిల్లలు మంచి ఇంట్లోకి వెళతారు. తక్కువ జ్ఞానం ఉన్నవారు తక్కువ పదవిని పొందుతారు. కానీ సుఖం తప్పకుండా ఉంటుంది. రాజులుగా అవ్వటం మంచిదా, దాసులుగా అవ్వటం మంచిదా? రాజులుగా అవ్వాలనుకుంటే ఈ చదువులో నిమగ్నమైపోండి. ప్రపంచం చాలా దుర్గంధమయంగా ఉంది. ప్రపంచపు సాంగత్యం కుసాంగత్యము అని అంటారు. ఒక్క బాబా యొక్క సాంగత్యమే తీరానికి చేరుస్తుంది. మిగిలినవన్నీ ముంచేస్తాయి. బాబాకు అందరి యొక్క జన్మపత్రులు తెలుసు కదా. ఇది పాపపు ప్రపంచం. కావుననే దీని నుండి ఇంకా ఎక్కడికైనా తీసుకువెళ్ళండి అని పిలుస్తారు. మధురాతి మధురమైన పిల్లలు మీరు నా పిల్లలుగా అయ్యి ఇక నా మతంపై నడవండి అని బాబా అంటారు. ఇది చాలా అశుద్ధమైన ప్రపంచం. ఇక్కడ చాలా అవినీతి ఉంటుంది. లక్షల కోట్ల రూపాయల మోసం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పిల్లలను స్వర్గానికి యజమానులుగా తయారు చేసేందుకు బాబా వచ్చారు. కావున అపారమైన సంతోషం ఉండాలి కదా. వాస్తవానికి ఇదే సత్యమైన భగవద్గీత. ఆ తర్వాత ఈ జ్ఞానం ప్రాయలోపమైపోతుంది. ఇప్పుడు మీకు ఈ జ్ఞానం ఉంది. మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుంటే ఈ జ్ఞానం సమాప్తమైపోతుంది. ఇక ప్రాలబ్ధం ప్రారంభమవుతుంది. ఇప్పుడు మిమ్మల్ని పురుషోత్తములుగా తయారు చేసేందుకు బాబా చదివిస్తున్నారు. మీరు బాబాని తెలుసుకున్నారు. ఇప్పుడు ఇక అమరనాథ యాత్ర జరుగుతుంది. సూక్ష్మ వతనంలో చూపించబడిన శంకరుడు స్థూల వతనంలోకి ఎలా వచ్చాడు అని వారిని ప్రశ్నించండి. పర్వతాలు మొదలైనవి ఇక్కడే ఉన్నాయి కదా. పార్వతీకి జ్ఞానమిచ్చేందుకు అక్కడ పతితులు ఎలా ఉంటారు? చేతులతో మంచు లింగాన్ని తయారు చేస్తారు. అలా ఎక్కడైనా తయారు చెయ్యొచ్చు. మనుష్యులు ఎన్ని ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. పావనంగా చేసేందుకు అసలు శంకరుడి వద్దకు పార్వతి ఎలా వస్తుంది? ఈ విషయాన్ని అర్థం చేసుకోరు. శంకరుడు పరమాత్మ కాదు, అతడు కూడా ఒక దేవతయే. మనుష్యులకు ఎంత అర్థం చేయించినా అర్థం చేసుకోరు. పారసబుద్ధి ఉన్న వారిగా అవ్వలేరు. ప్రదర్శనలోకి ఎంత మంది వస్తారో చూడండి.
ఈ జ్ఞానం చాలా బాగుంది, దీనిని అందరూ తీసుకోవాలి అని అంటూ ఉంటారు. అరే, ముందు మీరైతే తీసుకోండి అని అంటే మాకు ఖాళీ లేదు అని అంటారు. ఈ యుద్ధానికి ముందే బాబా వచ్చి స్వర్గ స్థాపన యొక్క ప్రారంభోత్సవం చేస్తున్నారు అని కూడా ప్రదర్శనలో వ్రాయాలి. వినాశనం తర్వాత స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. ప్రతి ఒక్క చిత్రంలో పారలౌకిక పరంపిత పరమాత్మ త్రిమూర్తి శివ భగవాను వాచ అని వ్రాయండి అని బాబా చెప్పారు. త్రిమూర్తి అని వ్రాయకపోతే శివుడు నిరాకారుడు, అతడు జ్ఞానాన్ని ఎలా ఇస్తారు అని ప్రశ్నిస్తారు. మొదట్లో ఇతడు సుందరంగా ఉండేవాడు, కృష్ణుడిగా ఉండేవాడు, ఇప్పుడు మళ్ళీ శ్యామలమైన మనిషిగా అయిపోయాడు అని అర్థం చేయించటం జరుగుతుంది. ఇప్పుడు బాబా మిమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ చరిత్ర పునరావృతమవ్వనున్నది. బాబా మనుషుల నుండి దేవతలుగా తయారు చేశారు. ఆ తర్వాత మెట్లు దిగుతూ మనుషులుగా అయిపోయారు అన్న గాయనం కూడా ఉంది. మళ్ళీ బాబా వచ్చి దేవతలుగా తయారు చేస్తారు. నేను రావలసి ఉంటుంది అని బాబా అంటారు. కల్ప కల్పము కల్పం యొక్క సంగమ యుగంలోనే నేనొస్తాను. ప్రతి యుగంలో వస్తాను అని అనటం తప్పు. నేను సంగమ యుగంలోనే వచ్చి మిమ్మల్ని పుణ్యాత్మలుగా తయారు చేస్తాను. మళ్ళీ రావణుడు వచ్చి మిమ్మల్ని పాపాత్మలుగా చేస్తాడు. బాబానే పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా తయారు చేస్తారు. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, బాబా సమానమైన టీచర్లుగా అవ్వాలి. చాలా యుక్తిగా అందరినీ ఈ అసత్య ఖండం నుండి బయటకు తీసి సత్య ఖండంలోకి వెళ్లేందుకు అర్హులుగా తయారు చెయ్యాలి. రెండో పాయింట్, ప్రపంచం యొక్క సాంగత్యం కుసాంగత్యం కావున కుసాంగత్యం నుండి దూరంగా ఉంటూ ఒక సత్యం యొక్క సాంగత్యాన్ని చెయ్యాలి. ఉన్నత పదవి కోసం ఈ చదువులో నిమగ్నమైపోవాలి. ఒక్క బాబా మతంపైనే నడవాలి. వరదానం, తమ సర్వస్వాన్ని సేవలో అర్పితం చేసి గుప్తదాని పుణ్యాత్మా భవ. మీరు ఏ సేవనైతే చేస్తారో దానిని విశ్వ కళ్యాణ అర్థం అర్పితం చేస్తూ ముందుకు వెళ్ళండి. భక్తిలో గుప్తదానులుగా పుణ్యాత్మలుగా ఎవరైతే ఉంటారో వారు సర్వుల హితం కోసం అనేక సంకల్పాలను చేస్తారు. అలా మీరు మీ ప్రతి సంకల్పం సేవలో అర్పితమవ్వాలి. ఎప్పుడు నాది అన్న కామనను ఉంచకండి. సర్వుల కోసం సేవ చెయ్యండి.
ఏ సేవైతే విఘ్న రూపకంగా అవుతుందో దానిని సత్యమైన సేవ అని అనరు. కావున నాది అన్నది వదిలి గుప్తమైన మరియు సత్యమైన సేవాదారులుగా అయ్యి సేవ ద్వారా విశ్వ కళ్యాణం చేస్తూ ముందుకు వెళ్ళండి. స్లోగన్: ప్రతి విషయాన్ని ప్రభు అర్పణ చేసినట్లయితే రానున్న కష్టాలు సహజమైనవిగా అనుభవమవుతాయి. అవ్యక్త ప్రేరణ పాయింట్: సహజ యోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి. ఆది కాలమైన అమృత వేళలో మీ మనస్సులో పరమాత్మ ప్రేమను సంపూర్ణ రూపంలో ధారణ చెయ్యండి. ఒకవేళ మనస్సులో పరమాత్మ ప్రేమ, పరమాత్మ శక్తులు, పరమాత్మ జ్ఞానం నిండుగా ఉన్నట్లయితే ఎప్పుడు ఏ వైపుకు ఆకర్షణ లేక స్నేహం ఉండదు, ఎటువైపుకు వెళ్ళదు. బాబాపై సత్యమైన ప్రేమ ఉన్నట్లయితే ప్రేమ ఉన్న దానికి గుర్తు సమానము. కర్మాతీతం: చేయించే వారిగా ఈ కర్మలు చేయించండి. ఎప్పుడూ మనస్సు, బుద్ధి మరియు సంస్కారాలకు వశమైపోయి ఏ కర్మను చెయ్యకండి. ఓం శాంతి. ప్రకాష్ మణి దాది గారి విశేషతలు మరియు మధురమైన అమూల్య శిక్షణలు. 26th పాయింట్: వానప్రస్థ స్థితిలో ఉంటూ సమయము మరియు శక్తిని సఫలం చేసేవారు. దాదీజీ తన సమయము మరియు శక్తిని సఫలం చేసేవారు. వారి బుద్ధిలో ఇప్పుడు మనం వానప్రస్థులం అనేది ఉండేది. ఇప్పుడు మనం వ్యర్థమైన విషయాలలో, వ్యర్థమైన వ్యవహారాలలో మన సమయాన్ని వృధా చేయకూడదు. అలాగని మనం మౌన బాబాలం కాదు. మనం కర్మక్షేత్రంలో కర్మలు చేయవలసిందే. కర్మలు చేస్తూ కూడా యోగం యొక్క లక్షణాలు మన జీవితంలో కనబడాలి. మనం మన స్థితిని స్థిరంగా, శక్తివంతంగా, అఖండంగా మరియు నిర్విఘ్నంగా చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం పాపుల యొక్క ఉద్ధారం చేయాలి. ఎవరితోనూ వైర విరోధాలు, విరక్తి కలిగే భావనలు పెట్టుకోకూడదు అని అంటున్నారు ప్రకాష్ మణి దాదీజీ. అచ్చా, ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు ఒక హోంవర్క్, 4th వీక్ మధురతా స్వరూప స్థితిని విశేషమైన అభ్యాసం చేద్దాం. ఫస్ట్ డే. ఈ రోజంతా నడుస్తూ, తిరుగుతూ, ప్రతి కర్మ చేస్తూ నేను మధురతా మూర్తిని అనేసి స్మృతిలో ఉండాలి. ఓం శాంతి. నేనాత్మను, మధురతామూర్తిని. అందరి మధ్యలో ఉంటూ అంతర్ముఖిగా ఉంటూ ఈ అభ్యాసాన్ని చేస్తున్నాను. స్నేహ సాగరుడు శివబాబా యొక్క కిరణాల క్రింద నేను కూర్చుని మధురతా గుణంతో సంపన్నంగా అవుతున్నాను.
మధురతా గుణంతో నిండుగా అయిపోతున్నాను. బ్రహ్మబాబా ఏ విధంగా అయితే పిల్లలందరినీ మధురమైన పిల్లలు అని అంటూ పిల్లలందరినీ మధురంగా చేశారో, ఎలాగైతే దాది మధురత యొక్క శక్తి ద్వారా అందరికీ పాలననిస్తారో, వారి అడుగులో అడుగు వేస్తూ మధురత శక్తితో సంపూర్ణంగా అయి నా మనస్సుతో నలువైపులా మధురమైన వైబ్రేషన్స్ ని వ్యాపింపజేస్తున్నాను. ఓం శాంతి.